ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఆ వ్యక్తి ఎవరంటే గనుక యేసయ్య వంశావళిలో చేర్చబడినటువంటి వ్యక్తి. ఎవరండి ఆయన? ఉన్నారండి? యేసయ్య వంశావళిలో చేర్చబడిన వ్యక్తి. ఆయన ప్రవక్త కూడా. ప్రవచించాడు ఆయన. ఏం చేశాడండి ఆయన? ప్రవచించాడు ఆయన. తర్వాత ఆయన 912 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. ఎన్ని సంవత్సరాలండి? 912 సంవత్సరాలు బ్రతికాడు. ఒకరోజు ఒక తల్లి ఉంది. ఆమె పేరుకి అర్థం ఏంటంటే ప్రతి జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. ఆమె పేరు ఏం పేరండి? జీవము కలిగిన ప్రతి వానికి ఆమె తల్లి. ఆమె ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తుంది తెలుసా అండి? వెనకకు తిరిగి చూసుకుంటే బ్రతుకంతా కూడా అంధకారం. ఏ కారణము? అంధకారం. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, భద్రత లేదు. దినదినగండము 100 ఏళ్ల ఆయుష్గా ఉంది ఆమె కాలం. గల కారణం ఏంటంటే వాళ్ళకి ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఒక పని అప్పగించాడు వాళ్ళకి. తోటిచ్చి ఆ తోటని కాపలా కాయండి అని చెప్పాడు. అంతే. సేద్యము చేయండి అని చెప్పాడు ఆయన. ఏం చేశాడండి ఆయన? సేద్యము చేయండి, కాపలా కాయండి, సేద్యం చేయండి. వాళ్ళ పని అది. వీళ్ళ పని ఏంటంటే కనుక కాపలా కాయడం, దాన్ని సేద్యం చేయడం, కావలసినప్పుడు నీరు పెట్టడం. మరి ఆహారం ఎలాగంటే ఆ కాయలన్నీ వాళ్ళకే. అక్కడ ఉన్న కాయలన్నీ కూడా వాళ్ళకే. ఎప్పుడన్నా చూసి ఒకవేళ సడన్ ఎవరైనా చూసారనుకోండి, అసలు ఓనర్ లేనేమో అన్నట్లుగా ఉంటది అనమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడో అప్పుడు వస్తాడు, వచ్చి ఎలా ఉన్నారా అని వెళ్ళిపోతాడు తప్ప ఎక్కడ ఏది ఉందో ఆయన అడగడు. ఆయన గల కారణం ఏమిటంటే ఈమె భర్తను నమ్మి దానికి కావలి వారిగా నియమించాడు. నియమించినప్పుడు వారికి ఒక నిబంధన పెట్టాడు ఆయన. ఆ నిబంధన మీరారు వీళ్ళు. ఏమయ్యారండి? నిబంధన మీరారు. నిబంధన మీరినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన తోట ఆయన తీసేసుకున్నాడు. వీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత అప్పటి వరకు వీళ్ళ పేరు చెప్తే ప్రతి పరిస్థితి అనుకూలంగా ఉండేది, ప్రతిది కూడా వ్యతిరేకం అయిపోయింది. ఏమైపోయిందండి? ఆ తోటలో సింహం ఉంది, కానీ ఏ రోజున కూడా వాళ్ళని చూసి గాండ్రించలేదు. తోక ముడుచుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటుంది అది గాండ్రిస్తా ఉంది, వాళ్ళ ముందు గర్జిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందు వినన్నటువంటి స్వరము వారికి వినిపించినప్పుడు వారికి అప్పటికప్పుడే భయం, అప్పటికప్పుడే ఆందోళన, అప్పటికప్పుడే వేదన. ఇలా జరుగుతూ ఉండినప్పుడు దేవుడు ఆమెకు పిల్లల్నిచ్చాడు. దేవుడు పిల్లల్నిచ్చినప్పుడు జరిగిన సంగతి ఏం తెలుసా? మొట్టమొదటి కొడుకు పుట్టాడు. ఆమె అనుకుంది యెహోవా దయ వలన ఈ అబ్బాయిని సంపాదించుకున్నాను నేను అంది. రెండవ కుమారుడు కూడా కలిగాడు. దేవునికి స్తోత్రం అనుకున్నాడు. స్తోత్రం అనుకున్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే ఈ ఇరువురు కూడా దేవుని దయ వలనే సంపాదించుకున్నానని ఇరువురు కూడా, పెద్ద కొడుకేమో దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా, చిన్న కొడుకేమో దేవునికి పూర్తిగా విధేయత కలిగిన వాడిగా జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు వాళ్ళ ఇద్దరు మధ్యలో కలహం వచ్చింది. కలహం వచ్చినప్పుడు పెద్దోడు ఏం చేశాడంటే చిన్నోడిని చంపేసినప్పుడు ఆ యజమానుడు వచ్చాడు. యజమానుడు అడిగాడు, ఏమయ్యా అని అడిగాడు. అడిగితే వాడు తిక్క సమాధానం చెప్పాడు. ఆయన అన్నాడు, నువ్వు మీ తమ్ముడిని చంపావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను నేను అన్నాడు. వాడు దేవా దయతో నన్ను క్షమించు, యజమానుడు నన్ను క్షమించని అడగల. వెంటనే ఆయన దగ్గర నుంచి పారిపోవడం ప్రారంభించాడు. అలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం ప్రారంభించాడు. చిన్న కొడుకు చనిపోయాడు. ఒకే రోజున ఏమైందా తల్లికి? ఇద్దరు కొడుకులు కూడా దూరం అయిపోయారు. అప్పుడు ఆ పరిస్థితి ఎలాగుంటుందో చూడండి. పరిస్థితి అయిపోయినప్పుడు ఆమెకు 2 బాధలు. ఆమెకి ఒకటి ఏంటో తెలుసా? ఒకటి కొడుకులు పోయారన్న బాధ, 2 యజమానుడు ఇచ్చిన మాట తప్పిపోయిందన్న బాధ. యజమానుడు ఒక రోజు మాట ఇచ్చాడు వాళ్ళకి. ఏమన్నా తెలుసా? నీకు ఈ పరిస్థితి రావటానికి ఒక ఆయన కారణమయ్యాడు కదా, ఆ కారణమైన వాని యొక్క తల నీ సంతతి చిత్త కొడతారని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడండి ఆయన? నీ సంతతి ఏమవుతారు? అతని తల మీద కొడతారు. ఇప్పుడు ఈమె ఏ ఆశతో బతుకుతా ఉందంటే, ఒకప్పుడు నీకు ఇలా ఉంది, నా కొడుకులు రావాలి, ఏమవ్వాలి? నాకు ఈ బాధలు పోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఏమవ్వాలి? ఎందుకనంటే నా బిడ్డలు రావాలి, నా కొడుకు రావాలి, వచ్చి ఏం చేయాలి? వాని యొక్క తలను చెత్తగా తిరుక్కున్నప్పుడు నాకు నెమ్మది కలుగుతుంది, విడుదల కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుందని ఎదురు చూస్తా ఉన్నప్పుడు దేవుడు మరలా ఆమెను కనికరించాడు.
కనికరించినప్పుడు ఆమె మరల ఒక బిడ్డను కనింది. ఏమైందండి? మరల ఒక బిడ్డను కలిగినప్పుడు ఆమె దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక మాట పలికిందనమాట. ఆ మాట పలికినప్పుడు ఆ బిడ్డకు ఒక పేరు పెట్టింది ఆమె. ఆ బిడ్డ పేరు ఏంటంటే గనక షేతు. ఏం పేరండి? షేతు. చెప్పలే ఏ పేరు? షేతు అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ తల్లి ఏమంటుందో చూడండి, ఆ బిడ్డ గురించి ఏమంటుందో చూడండి. 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనము చూస్తే గనక ఏమని ఉన్నదో చూడండి. ఆదాము మరల తన భార్య, ఎవరో కాదండి, నేను ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళు ఎవరన్నా సొంత స్టోరీ కాదు. ఆ తోట ఎవరో కాదు, ఆ యజమానుడు ఎవరో కాదు. ఎవరంటే కనుక దేవుడే యజమానుడు. తోట ఎవరంటే ఏదైనా తోట. ఆదాము అవలాలు, తర్వాత కయీను, హేబెల్. ఈ షేతు, 3వ సంతానమైన షేతు గురించి ఈ రోజు మనము ధ్యానించబోతున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. నమ్మదగిన దేవుడానికి స్తోత్రాలు. చదవబడిన వేద భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి. నీ మాటలు వినేటటువంటి చెవులు గ్రహించే జ్ఞానం అనుగ్రహించి నిద్రమతో సోమరతన వద్దకు శోభం మాకు రాకుండా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, ఒక స్టోరీ బాగుంది కదా, బాగుందా లేదు? ఇక్కడ అయ్యగారు మరి హేబెల్ చంపేస్తున్నప్పుడు దేవుడు ఎందుకని ఆయన బ్రతికించలేదు? దేవుడు ఎందుకని అడ్డగించలేదు? ఇక్కడ ఎందుకని అడ్డగించలేదు కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే హేబెల్ను చంపింది తప్పు చేసినందుకు కాదు, ఆయన చేయరాని కార్యం ఏదో చేసినందు వల్ల కాదు, దేవునికి అర్పణ అర్పించినందుకు వచ్చింది తలపోటు. అప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుడు అడ్డుపడి నువ్వెందుకు చంపుతున్నావు, లేదా ఎందుకు ఆ అబ్బాయి మీద ఎగిరావు అని అడగాలి. లేదు, చనిపోయిన తర్వాత ఆయన దేవుడు ఏం చేయాలి? అని గద్దించి బ్రతికించి తల్లికి తండ్రికి అప్పగించాలి. ఎందుకంటే యేసే చాలా సందర్భాల్లో అలాగే చేశారు. శతాధిపతి యొక్క కుమార్తెను బ్రతికించారు ఆయన. చనిపోయిన 4 దినాలు అయిపోయిన లాజరుని బ్రతికించారు ఆయన. బ్రతికించారా లేదా? ఏలియా సమయంలో ఆ విధవరాలు కుమారుని బ్రతికించారు ఆయన. ఎలీషా సమయంలో కుమారుని బ్రతికించారు ఆయన. బ్రతికించారా లేదా? మరి హేబెల్ను కూడా ఏం చేయాలి? బ్రతికించి ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వలేదు అంటారు? తెలుసుకోవాలి మనం. తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి మనం. ఎందుకనో తెలుసుకునే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మనం మనసు. ఎందుకు ఆయన ఆ పని చేయలేదు తెలుసుకోవాలంటే, తెలుసుకునే ముందుగా మనం కొన్ని మాటలు మనము ధ్యానించుదాం. చూడండి, ఇక్కడ తల్లి చెబుతా ఉంది ఏమనంటే, చూడండి 4వ అధ్యాయం 25వ వచనంలో, కయీను చంపిన, చూడండి, ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించాననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమని ఉన్నదండి? నాకు 3వ కొడుకునిచ్చాడు. మొట్టమొదటివాడు పోతే పోయేళ్లే, 2వడు పోతే పోయేళ్లే, 3వవాడిని ఇచ్చాడు దేవుడు అనట్లేదు ఆమె. ఎవరికి బదులుగా ఇచ్చాడంటండి? హేబెలునకు ప్రతిగా, హేబెలునకు బదులుగా. అంటే షేతు అంటే అర్థం ఏంటంటే బదులుగా అని అర్థం. అసలైన భాషలో ఏముందంటే సబ్స్టిట్యూట్ అని ఉంది. దాని అర్థం ఏంటంటే కనుక ఈ వ్యక్తికి బదులుగా వచ్చినటువంటి వాడని అర్థం. చూడండి, మరొక సంతానం నియమించిన అతనికి షేతు అని పేరు పెట్టాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాను. షేతు అంటే అర్థం ఏంటంటే కనుక, ఈ అర్థం చెప్పే ముందు ఈ ఆటల్లో జరుగుతూ ఉంటుంది. ఇది క్రికెట్లో కానీ కబడ్డీలో కానీ ఏం జరుగుతుందంటే, ఒకడు ఆడుతున్నప్పుడు ఒకడు గాయపడిపోయాడు అనుకోండి, ఆడేవాడు అవుట్ అవ్వలేదు, గాయం అయ్యింది అనుకోండి, ఆ వ్యక్తికి బదులుగా ఏం చేస్తారండి? ఇంకొక వ్యక్తి, ఎక్స్ట్రా ప్లేయర్ అంటారు మన భాషలో. అంటే 10 మంది కావాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? 12 మందిని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ 10 మందిలో ఎవరికైనా దెబ్బలు తగిలితే అప్పటికప్పుడు మళ్ళీ ఎవరిని తీసుకొస్తారు? ఒక ఇద్దరిని ఏం చేస్తారు? అక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు పెట్టుకున్న వాడు ఏం చేయాలి? మొట్టమొదట ఆడినోడితో స్థలం ఆడినట్లుగా వీడు ఆడాలి. అంతేగాని ఏదో అక్కడికి వెళ్ళి అంటే కుదరదు. ఎందుకన్నా తెలుసా?
మొట్టమొదటి ఆడినట్ల కంటే ఎక్కువగా ఆడితే వీడికి ఒక స్థానం కల్పించబడుతుంది. ఇక్కడ వీడిని పెట్టుకున్నది ఎందుకంటే వీడి మీద ప్రేమతో కాదు, ఇక్కడ ఉన్నవాడు ఎవరికైనా దెబ్బలు తగిలితే, ఒకవేళ ఏ కారణం చెప్పినైనా ఈ 10 మందిలో ఎవరికి ఏమీ అవ్వలేదు అనుకోండి, ఈ ఇద్దరు వెళ్ళిన కూడా ఎందుకు వెళ్ళారు అంటే ఆట సూతానికి వెళ్ళట్టు వీళ్ళకి అవకాశము ఎప్పుడు కలుగుతుందంటే ఈ 10 మందిలో ఎవరికైనా గాయం అయితే, ఆడలేని వాడు ఉంటే అప్పుడు వీడికి కలుగుతుంది. వీడిని ఎందుకు పంపిస్తారంటే వీడు కూడా వెళ్ళి వాడికి లాగా ఆడతాడండి. అర్థమవుతున్నాయండి? వీడు కూడా వెళ్ళి ఏం చేయాలి, వాడికి లాగా ఆడి టీంని ఏం చేయాలంటే గెలుపు పదంలో నడిపించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హేబేలునకు ప్రతిగా దేవుడు షేతుని ఇచ్చాడు. అంటే ఇప్పుడు షేత్ ఏం చేయాలి, హేబేలు కంటే, చెప్పండి ఏం చేయాలి, హేబేలు కంటే అంటే మీకు అర్థమవడానికి ఇలా చెప్తాను. హేబేలుని కోల్పోయేటప్పటికి ఒక కుటుంబ పరిస్థితి ఎలాగుందంటే బాధ, విపరీతమైన బాధ, నష్టము, కన్నీళ్లు, అంధకారము, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నద కుటుంబము. కాబట్టి ఈ షేత్ చేంజ్ చేయాలి తెలుసండి. మొట్టమొదటిగా హేబేలును మర్చిపోనట్లుగా చేయాలి. ఏం చేయాలి చెప్పండి? అమన్న మాట అర్థమవుతున్నాయా? మీ తలకాయలు పైకెత్త. హేబేలును మర్చిపోనట్లుగా అంటే ఎంత ఇదిగా ఉండాలో మీరు ఆలోచన చేయండి. రెండో విషయము, హేబేలు లేని లోటును పోడ్చాలైన. ఏం చేయాలండి? హేబేలు లేని లోటును అంటే మీకు అర్థమవటానికి ఇలా చెప్తాను. ఈమె కయీని చనిపోయినందుకు బాధపడతలేదు. ఈమె ఎవరు చనిపోయినందుకు? కయీని చనిపోయినందుకు బాధపడతల్లా. ఎవరు చనిపోయినందుకు బాధపడుతుంది అంటే హేబేలు తల్లి పట్ల ఎలాగున్నాడో ఆలోచన చేయండి. మీకు అర్థమైందండి? అంటే మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనం ఏమనుకుంటామండి? ఇటువంటి మాటలు మన నోటితో చెప్పేస్తారు మీరని మీరు చూసుకుంటాం. మనం ఒక విధంగా ఆలోచించాలి. అదే మనల్ని ప్రేమించే వాళ్ళు కానీ, మన కష్ట నష్టాలు బాధలు చూసుకునే వాళ్ళు కానీ, మనకి కష్టం అనగానే, ఇబ్బంది అనగానే వాళ్ళు మన బరువును ఎత్తుకునే వాళ్ళకి ఏదైనా జరిగిందంటే మనం ఏం చేస్తాం చెప్పండి? అవునే కదా? చాలా 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 బాధపడతాం కదా. ఇప్పుడు ఈమె ఎవరి కొరకు బాధపడుతుందంటే అంటే హేబేలు కొరకు బాధపడుతుంది. అంటే హేబేలు తల్లి పట్ల ఎలా ఉన్నాడో ఆలోచన చేయండి, మీకు అర్థమవటానికి ఎలా చేయండి. తర్వాత ఇప్పుడు హేబేలు కంటే ఎక్కువగా కార్యాలు చేయాలి. ఎలా ఉండాలంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మర్చిపోవాలంటే ఇంకొక వ్యక్తి వచ్చిన ఆ స్థానంలో వచ్చిన వ్యక్తి ఏం చేయాలి? అతని కంటే గొప్పవాడై ఉండాలి. అవునా కదండి? అతని కంటే మంచిగా ఉండాలి. అంతకు ముందు బాధ వస్తుంది అనగానే ఆదుకునేవాడు, ఇప్పుడు బాధ రాకముందే ఆదుకునేవాడై ఉండాలి. తర్వాత హేబేలు ఏదైతే చేయలేకపోయాడో అది చేయగలిగిన వాడై ఉండాలి. తర్వాత హేబేలు ఏదైతే ప్రారంభించాడో దాన్ని కొనసాగించేవాడై ఉండాలి, దానిని ముగించేవాడై ఉండాలి. తర్వాత హేబేలు పట్ల దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికను కొనసాగించేవాడై ఉండాలి, ఆ ప్రణాళికను నిర్వర్తించేవాడై ఉండాలి, దాన్ని ముగించేవాడై ఉండాలి. తర్వాత అసలు పని ఏంటంటే కనుక ఇందా చెప్పాను కదా, ఎప్పుడైతే వారు కాని పని చేశారో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు వాళ్ళకి. ఏమనంటే నీకు ఎప్పుడు పోతా తెలుసా? ఎప్పుడైతే నీ సంతానము అపవాది యొక్క తలను చితక కొట్టిందో అప్పుడు నీకు విడుదల కలుగుతుంది. ఆ వాగ్దానం యొక్క అర్థం అది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎవరు రావాలి? హేబేలులో నుంచి దేవుని సంతానం రావాలి. ఎవరు రావాలి చెప్పండి? దేవుని సంతానం రావాలి. దేవుని సంతానం రావాలంటే హేబేలు ఏం చేయాలి? దేవుని సంతానాన్ని నిర్మించాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని సంతానాన్ని ఏం చేయాలి? దేవుని సంతానాన్ని నిర్మించాలి. అనగా దేవుని సంతానమును కనాలి, లేదా దేవుని సంతానాన్ని తయారు చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎందుకనంటే యోధా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ గ్రంథకర్త ఏమన్నాడంటే ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు
ప్రవచించెను. ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారంటే, అరే బాబు, పంట వేస్తున్నావు, విత్తనాలు వేస్తున్నావు, వర్షం వస్తా ఉంది. నీ వేసిన విత్తనాల కంటే ఏముంది వస్తున్నాయి తెలుసా? ముండ్ల పొదలు, గచ్చ పొదలు వస్తున్నాయి. ఏమవుతున్నాయంట? ముండ్ల పొదలు, గచ్చ పొదలు. ఎప్పుడైనా అనుకున్నావు? నిజమే. ఏంటి ఇలా జరుగుతోంది? ఒక రోజు తండ్రిని అడిగాడు, తండ్రి ఏంటి విత్తనాలేమో ఇప్పుడు గోవ వస్తున్నాయి, ముండ్ల పొదలు, గచ్చ పొదలు వస్తున్నాయి ముందు, ఏంటి కారణం? ఆదాం అంటాడు, కారణం ఏంటి తెలుసా? ఎప్పుడైతే నేను దేవుడు చేయొద్దన్న పని చేశానో నాకు ఈ పరిస్థితి కలిగింది. ఇది పోవాలంటే ఎవరి చేతిలో ఉందని తెలుసా? నీ చేతిలో ఉందా బిడ్డ. ఆ వాగ్దానం చదువుదాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం తీడాడి. ఊరికి ఆ వాగ్దానం చదువుదాం, మీకు అర్థమవటానికి. ఆదికాండం 3వ అధ్యాయం 15 వచనం చూడండి. అక్కడ ఏమనుంది? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానం వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా దేవుడు వాగ్దానాన్ని, సువార్తను చాలా జాగ్రత్తగా గమనించాం, అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఏమంటున్నాడంటే, నీకును అనగా అవ్వకును, అవ్వ సంతానానికి, సర్ప సంతానమునకును వైరం కలుగజేస్తాను నేను. ఇప్పుడు సర్పం ఏమవ్వాలి? చచ్చిపోవాలి. చచ్చిపోవాలంటే ఎక్కడ కొట్టాలి? తల మీద కొట్టకుండా తోక మీద కొట్టామనుకోండి, అవుతుంది, అది పారిపోద్ది, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఆ పాము ఉన్నంతసేపు మన భాషలో మనం క్షేమంగా ఉండగలమా? ఏది మెదిలినా వచ్చేసిందేమనిపిస్తుంది, అవునా కదా? ఎక్కడ మెదిలినా మనం బయటకు వెళ్ళామనుకోండి, ఎక్కడ టకమంది అనుకోండి, వచ్చేసిందేమనుకోండి. అది ఇప్పుడు చంపేసామనుకోండి, మరలా వచ్చే అవకాశము. ఇప్పుడు ఎవరు వచ్చింది ఈ పరిస్థితి? ఆయనకి, ఆదాముకి ఇటువంటి భయంకరమైన, చూడండి, ముండ్ల పొదలను చూడండి. 17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతో నీ బ్రతుకు దినములో దాన్ని పంట తిందు, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెంపట కార్చి ఆహారము తిందువు. అంటే ఎలా ఉన్నది చూసారని అర్థమవుతున్నాయా మాటలు? అర్థమవుతున్నాయా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆదాముకి ఈ పరిస్థితి ఎవరి వలన వచ్చింది? సర్పము వలన, అనగా అపవాది వలన వచ్చింది. ఇప్పుడు అపవాది నశిస్తేనే గాని ఇది పోదు. ఏది పోదు? ఈ శాపము పోదు. ఈ శాపము పోవాలంటే అపవాది నశించాలి. ఇప్పుడు అపవాది నశించాలంటే ఎవరి చేతిలో ఉంది? స్త్రీ సంతానము చేతిలో ఉంది, అనగా అవ్వ సంతానము చేతిలో ఉంది. ఇప్పుడు ఈ మాట ఏం చేయాలి? తల్లి తండ్రి కూడా ఏం చేయాలి? రే బాబు, ఈ పరిస్థితి పోవాలంటే గనుక నీ చేతిలో ఉందిరా నాయన. అంటే ఎవరి చేతిలో ఉంది? కొడుకు చేతిలో ఉంది. మీకు అర్థమవడానికి ఎలా చెప్పనా? తల్లి తండ్రి కొడుకుని బాగా కష్టపడి చదివించారనుకోండి, కొడుక్కి చెప్తారు, లేకపోతే తండ్రికి చెప్తారు, నీ కొడుకు ఎదిగి 4 రాళ్ళు సంపాదిస్తేనే కానీ నీకేమవుతావు? అమ్మనా కదా? విశ్రాంతి కలగదు. ఇప్పుడు చూడండి, ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు చిన్నప్పుడు కొంచెం ఎదిగి పెద్ద అయ్యారనుకోండి, తల్లికి ఏం కలుగుతుంది చెప్పండి? కొద్ది విశ్రాంతి కలుగుతుంది, అవునా కాదు? ఇప్పుడు ఆధ్యాత్మికమైన దేవునితో సమాధానం కలిగిన విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే, నీవు దేవుని సంతానాన్ని వృద్ధి చేసినప్పుడు. దేవుడు ప్రణాళిక ఏంటంటే గనుక ఈ ఆదాములో నుంచి ఎవరు రావాలి? దేవుని పిల్లలు రావాలి. అర్థమవుతున్నాయండి? ఎవరు రావాలి? ఎవరాళ్ళు? అపవాదిని తల మీద కొట్టగలిగేవాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందువల్ల ఇప్పుడు ఆదాము మొదలుకొని వీళ్ళందరూ ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? తన పిల్లలకు ఏం చేయాలి? బోధించాలి. అంటే వాళ్ళని ఎలాగూ తయారు చేయాలి? మా అబ్బాయికి మాంసం అంటే చాలా ఇష్టము, అందుకని మాంసం ఎక్కువ తీసుకురండి. మా అబ్బాయికి ఈ రంగు బట్టలు అంటే చాలా ఇష్టము, కాబట్టి ఈ బట్టలే కొనండి. ఎటువంటి ప్యాంట్లు కొంటున్నారండి ఈ మధ్యన తల్లులు? అమ్మా, మరి ఎందుకు వాళ్ళు కొంటున్నారో తెలియదు నాకు.
అంటే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, అది క్రమమేనా, అది న్యాయ సంబంధమైనదేనా? మరి ఎందుకు అటువంటి ప్రోత్సహించు? ఇది మంచిది కాదని అదే నువ్వు మానిపించలేనప్పుడు దేవుని బిడ్డగా ఎలాగో మనము ఉంచగలము? చాలా జాగ్రత్త, ఈ మాట చాలా జాగ్రత్త. ఎందుకనంటే ఈ మాట తర్వాత ఏమనిపిస్తుంది అంటే, మనం చచ్చిపోతే మంచిది అనిపిస్తుంది మీకు. ఈ ప్రసంగం తర్వాత మీకు ఏమనిపిస్తుంది తెలుసా అండి? అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? తర్వాత మీరు వింటే తెలుస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు ఈ పరిస్థితి అంతా ఇప్పుడు చూడండి అన్న, ఏ పరిస్థితి? ఊరికే వర్షం పడితే మొలాల్సినటువంటి విత్తనాలు ఏమవుతున్నాయంటే ముండ్ల తప్పులు, గచ్చ బదలు మొలుస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ వ్యవసాయదారుడికి సంతోషం ఎలా ఉంటుందండి? చెప్పండి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు వచ్చింది అని అంటే గనుక అందువల్ల వచ్చింది, అనగా అపవాది వలన వచ్చింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే యజమానుడు మాట కొట్టేశారో అపవాది యజమానుడు అయిపోయాడు. ఇంటికి ఏమైపోయాడండి? అపవాది యజమానుడు అయిపోయినప్పుడు యజమానుడు ఎలా చెప్తే అలాగే నడుతుంది కదా మరి అది, అవునా కదా? అంతకు ముందు వరకు ఎలాగున్నప్పుడు, అంతకు ముందు వరకు దేవుడు యజమానుడుగా ఉన్నాడు. వీళ్ళకి ఏ కష్టమో తెలియదు, ఏ బాధ తెలియదు, ఏ వేదన తెలియదు, భయం లేదు, భద్రత గురించి ఆలోచన లేదు, భవిష్యత్తుని గురించి ఆలోచన లేదు, రేపు ఎలాగా అనే బాధ లేదు. ఏ దినమునకు ఆ దినము వారు సంతోషముగా, సమాధానంగా, నెమ్మదిగా ఉన్నారు. ఎందుకనో తెలుసా? దేవుడు యజమానుడుగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు యజమానుడు మారిపోయాడు. ఇప్పుడు ఎందుకంటే ఆ తోటలోంచి బయటకు ఎప్పుడైతే వచ్చేసారో, ఈ బయట యజమానుడు ఎవరంటే ఆడు. మీకు అర్థమవుతుందా అండి? బయట యజమానుడు ఎవరు? అపవాది యజమానుడు. ఇప్పుడు అపవాది యజమానుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ కుటుంబానికి ఏమైంది? వెంటనే ఒకే రోజున 2 బిడ్డలను కోల్పోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు షేతునిచ్చాడు దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఏం చేశాడండి అంటే, ఆదాము ప్రవచించాడు గాని ఆ బిడ్డలిద్దరు కూడా ఏమవ్వలేదు. చదివారు ఇందాక యోధా పత్రిక 1:14 చదివారా? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు చూడండి. ఆదాము మొదలుకొని, అనగా ఆదాము, షేతు, మరి మధ్యలో కయీను, హేబేలు ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేదు? దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయలేదు, వాళ్ళు ప్రవచించలేదు. తర్వాత ఎనోషు, కేయినాను, మహలేలు, ఎరెదు, హానోకు వరకు కూడా వాళ్ళు ఏం చేశారంట? ప్రవచించారంట. ఆదాము మొదలుకొని 7వ హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించేట్లా నేను దేవుడు తీర్పు ఉందే. ఎవరికే? మనుషులకు కాదు, అపవాదికి తీర్పు ఉంది. ఆ తీర్పులో తీర్చాలంటే నువ్వేం చేయాలి? సిద్ధపడి ఉండాలి. అంటే ఇప్పుడు ఆదాము ఏం చేయాలి? కొంతమందిని దేవుని పిల్లలుగా, ఎందుకంటే అది దేవుని ప్రణాళిక. అది ఎవరి ప్రణాళిక అంటే అదండి? దేవుని ప్రణాళిక. అనగా అసలు విషయం చెప్తాను చూడండి. ఆదాములో నుంచి దేవుని కుమారుడని యేసయ్య రావాలి. ఎవరు రావాలి చెప్పండి? దేవునికి స్తోత్రం చెప్పండి. లూకా సువార్త రావాలి వద్దు చూడండి. 3వ అధ్యాయం తీయండి, 38వ వచనం చూడండి. లూకా సువార్త 38వ వచనం, 3వ అధ్యాయం 38వ వచనం చూడండి. నేను కింద నుంచి చదువుకుంటా వెళ్తానని చూడండి. మీ బైబిల్లో చూసుకుని లేదా ఇక్కడ చూసుకున్నాను. కేయినాను ఎనోషుకును, ఎనోషు షేతుకును, షేతు ఆదామునకును, ఆదాము దేవునికి కుమారుడు. అమ్మ కనబడుతుందా అండి? దేవునికి కుమారుడు ఆదాము, ఆదాముకు షేతు, షేతుకు ఎనోషు, ఎనోషుకు కేయినాను. చివరికి వచ్చేటప్పటికి యేసయ్య వచ్చారు. తీసుకున్నారా అండి? 3వ అధ్యాయం తీసుకున్నాను చూడండి. 23వ వచనంలో యేసు బోధ మొదలుపెట్టిన ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడు అని ఎంచబడిను. చూడండి, వంశావళి రాయబడింది. యోసేపు హేలికి, హేలి మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కికి, మెల్కి, ఇలాగ అన్ని తీసుకుంటా వెళ్తే చివరికి ఆదాము దగ్గరకు వచ్చింది. ఆదాము దేవుని కుమారుడు. అంటే దేవుని ప్రణాళిక ఏమిటి?
చెప్పండి. ఆదాములో నుంచి ఏమవ్వాలి? ఎవరు రావాలి చెప్పండి? దేవుని సంతానము రావాలి. దేవుని కుమారుడైన యేసయ్య రావాలి. అర్థమవుతుందండి? ఎవరు రావాలి చెప్పండి? ఇప్పుడు కయీను హేబెలు చనిపోయారు. ఇప్పుడు ఏం ఆగిపోయినట్టు? ఒక పక్క తల్లికి ఆదరణ కోల్పోయింది, రెండవది దేవుని ప్రణాళిక కూడా చెప్పండి ఆగిపోయిందా లేదా? ఇప్పుడు దేవుని ప్రణాళిక రేజ్ అవ్వాలి, తల్లి ధైర్యపరచబడాలి, ఓదార్చబడాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు హేబేలు లాంటి వాడు రావాలి. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు షేత్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. షేత్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఒకటి, తల్లిని చెప్పండి భౌతికంగా తల్లికి హేబేలు కంటే ఎక్కువ ఓదార్పునివ్వాలి. దేవుని ప్రణాళిక కూడా నెరవేర్చబడాలంటే ఏమవ్వాలి? చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 26 వచనం ఏం చేశాడో చూడండి. ఆదాము ఈ షేతు ఏం చేశాడో చూడండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించే. ఇంతకు ముందు ఎవరైనా ప్రార్థన చేశారా? ఆదాము చేశాడా? కయీను చేశాడా? హేబేలు చేశాడా? చేయలేదు. కానీ షేతు వచ్చిన తర్వాత ఏమైంది? ప్రార్థన చేయడం ఇంగ్లీష్లో ఏముందంటే కాల్ ఆన్. చూడండి, దెన్ బిగాన్ మెన్ టు కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటంటే ప్రకటించటం అన్నమాట. ఏం చేయడం అండి? ప్రార్థన చేయడము, 2 ప్రకటించడం. అంటే ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రకటన ఎందుకు చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రకటించాలి? ఇందాక ఒక మాట చెప్పాను మీకు. హేబేలు ఏం చేశాడు? దేవునికి అర్పణ ఇచ్చాడు. ఇచ్చాడా లేదండి? మరి దేవుడు ఎందుకు కాపాడలేదు? మొట్టమొదటి ప్రణాళిక ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలి, 2 ప్రకటించాలి, 3 అర్పణ చేయాలి. అర్పణ ఎప్పుడు? 3rd వన్. ఇప్పుడు చూడండి, యేసయ్య చూడండి, బాప్తిసం పొందారు. ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఏం చేశారంటే ఆయన ప్రార్థన చేయడానికి మొదలు పెట్టారు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత పేదలకు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఆయన 3 ఆయనే తన్ను బలిగాను అర్పణముగాను ఎప్పుడు చేశారు? ఆయన ప్రార్థన చేసిన తర్వాత, వాక్యాన్ని ప్రకటించిన తర్వాత, చివరిలో అర్పణ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు అంటే దేవునికి ఏది ముఖ్యం అన్నమాట? సరిగ్గా ప్రార్థన చేయువారు, ప్రకటించువారు, తర్వాత అర్పణ చేయరు. ఇది క్రమం. ఇది మీకు అర్థమయ్యే భాష. ఇప్పుడు కూర ఉండాలి, ముందు దీక్ష పెడదామా ఏం చేద్దాం? మా తల్లి అంటే, మా పెద్ద తల్లి, ముందు అన్ని పెట్టేసిన తర్వాత చివరిలో దీక్ష పెడదాం అంటే ఏంటి? చేతి మీద ఉండేది అనమాట. చేతి మీద ఇలా పెట్టి వండేసి అప్పుడు కూర దాఖలా వేస్తుంది. ఎంత పెద్ద తల్లి చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ముందు ఏది కావాలన్నమాట దేవునికి? ఇక్కడ అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడమే కాదు, ప్రకటించటం ఆరంభించబడింది. ఇప్పుడు షేతు ఏం ప్రకటించుంటాడు కొడుక్కి? ఆదాం ఏదైతే చెప్పాడో అది తండ్రి చెప్తాడు. ఇప్పుడు చూడు, ఆదాం ఏమన్నాడు చూడండి కొడుకు గురించి. 5వ అధ్యాయంలో తల్లి ఏమంటుంది? హేబేలునకు ప్రతిగా నాకు దేవుడు షేతునిచ్చాడు అంటుంది. తండ్రి ఏమంటున్నాడో చూడండి 5వ అధ్యాయంలో. ఆదికాండము 5వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఎవరి రూపంలో? ఇప్పుడు ఈ షేతు ఎవరి రూపంలో ఉన్నాడంటే చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. తన పోలికగా తన స్వరూపమున అంటే వాళ్ళిద్దరు కాదా? అంటే ఇక్కడ పోలిక స్వరూపం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? సేమ్ ఆదాము లాంటి ముఖము, ఆదాము లాంటి కళ్ళు కాదు.
ఆదాము ఏ స్వభావంతో అయితే ఉన్నాడో దేవుడు అంటే, మరి ఆదాము ఎవరి పోలికలో ఉన్నాడు? మరి 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివితే ఆది కాండము, తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేశాను అంటే, ఇప్పుడు చూడండి, ఆదాము ఏ పోలికలో అయితే ఉన్నాడో, ఎవరి పోలికలో అయితే ఉన్నాడో అదే పోలికలో షేతు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆదాము కరెక్ట్గా ఏం చేశాడు? ఇప్పుడు ఎవరైతే తన పోలికను ధరించాడో అదే పోలికతో షేతు. ఇప్పుడు షేతు కూడా ఏం చేసి ఉండాలి? షేతు పోలికలోనే ఎనోష్ ఉండాలి. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? ఆదాము ఎవరి పోలికలో అయితే ఉన్నాడో దేవుని పోలికలో ఉన్నాడు. ఆదాము ఏ పోలికలో అయితే ఉన్నాడో షేతును కన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆదాము ఎవరి పోలికలో ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు. ఇప్పుడు ఈ షేతు కూడా ఎవరి పోలికలో ఉండాలి? దేవుని పోలికలో ఉంది. ఇప్పుడు షేతు దేవుని పోలికగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు షేతు కుమారుడైన ఎనోషు కూడా ఎవరి పోలికలో ఉన్నాడు ఇప్పుడు? అందుకని దేవునికి ఏం చేయడం ప్రారంభించాడు? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్నాయి నా మాటలు? ఇప్పుడు అందువల్ల షేతుని ఏదో ప్రత్యేకంగా దేవుడు తీసుకురాలా. ఏం చేశాడు ఆయన? ఈ పని అంతకు ముందు ఒక ఆయన ఎరిగి ఉన్నాడు. ఎవరైనా? హేబేలు ఈ సంగతి ఎరిగి ఉండి, ఇందాక మీకు చెప్పాను, దేవుడికి ఎందుకు కానుకిచ్చాడంటే, నాకు కలిగి ఉన్నది ప్రతిదీ కూడా దేవుడిచ్చిందే. ఇది నా తండ్రి వల్ల తల్లి వల్ల కాదు. ఎవరి వల్ల వచ్చింది? నీది ఇచ్చిందంతా కూడా దేవుడు దేవుడు దేవుడు. మీకు అర్థమైందండి? గొర్రెలు ఉన్నాయి, ఇది దేవుడిచ్చాడు. నాకు ఆరోగ్యం ఉంది, దేవుడిచ్చాడు. ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుడిచ్చాడు ఇది. అంతేగాని నేను ఐఎమ్ కంప్లైంట్ బాయ్ అందువల్ల కంప్లైంట్ తాగుతున్నందు వల్ల కాదు, బూస్ట్ తాగుతున్నందు వల్ల కాదు. లేదా ఉదయం మొన్న ఒక ఆయన అంటున్నాడు, రోజుకు ఒక యాపిల్ తిను, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదు. అర్థమైందా? ఏం చేసి పని లేదంట. ఇప్పుడు హేబేల్ అలా చెప్పట్లేదు, నేను రోజుకి 2 తిన్నా అందుకనే నేను ఆరోగ్యంగా ఉన్నానంటలా. ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే ఇది నా దేవుడిచ్చిన కృప. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేయలేదంటే కనుక దేవునికి ప్రార్థన చేయలేదు, దేవునిని ప్రకటించలేదని ఎలా చెప్తున్నాం మనము? ఆదాము తర్వాత ప్రకటించే వాళ్ళు ఎవరున్నారని ఇందాక చదువు యోధ పత్రికలో షేతే ఉన్నాడు తప్ప కయీను గాని హేబేలు గాని లేడు. ఈ మాట మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను చూడండి. ఇందాక అడిగాను మిమ్మల్ని, దేవుడు ఎందుకు కాపాడలేదని. నిజంగా గనుక అర్పణ ఇచ్చినప్పుడు దేవుడు బ్రతికించి ఉంటే చాలా మంది ఏం చేసిండేవారు తెలుసా అండి? ఆ పై 2 పనులు చేయరు. ఏది? ప్రార్థన చేయడము ప్రకటించడం మానేసి కానుకి చిదిలేదు అంతే. మీకు అర్థమవుతుందా అండి? నిజంగా కానుకి అవసరమై ఉంటే దేవునికి ఏం చేసి ఉండేవాడు అంటే, హేబేలు మీద చేసినప్పుడే ఎవడరా నువ్వు అని అడుగుండేవాడు. ఇక్కడ ఇంకొక మాట చెప్పనా? ఒకవేళ మనం ఎలాగ అనుకుంటాం, దేవుని కానుకిస్తే చాలులే. అర్థమవుతుందండి? దేవునికి ఏమిస్తే చాలు? దశభాగం ఇచ్చేస్తే చాలు, ప్రథమ ఫలాలు ఇచ్చేస్తే చాలు, కానుకలు ఇచ్చేస్తే చాలు, మనం ఎక్కడ బాప్తిసం పొందితే చాలు, ఇంకా మనం కింగ్. ఇంకా మిగతా విషయాలు ఏం చేయరండి? ఆలోచన చేయరు. ముఖ్యంగా దేవుని ఉద్దేశం ఏంటంటే కనుక ఆయనకు ప్రార్థన చేయువారు కావాలి. ఎవరు కావాలి చెప్పండి? ఎందుకు ప్రార్థన చేయాలి? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనంలో ఏమున్నదో చూడండి. ఆ దినమున యెహోవా నామమున ప్రార్థన చేయువారు రక్షింపబడుదురు. చదవండి మాట. 2వ అధ్యాయము 32వ వచనం. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు. ప్రార్థన చేయకపోతే చెప్పాలి, ఏమి లేదండి. ప్రార్థన లేకపోతే ఏమి లేదు. ఇందాక ఎనోషు ఏం చేశాడంటండి? ప్రార్థన చేశాడు, తర్వాత ప్రకటించాడు. ప్రకటించి వారు లేకపోతే చూడండి, ఆ అపోస్తలుల కార్యముల గ్రంథము
8:31 ఏమనున్నదంటే అక్కడ ఒక సందర్భం ఉంది. ఒక రాణి గారి దగ్గర ఉండేటటువంటి ఆయన ప్రార్థనకు వచ్చాడు. ఆ పునరుద్ధాన దినము విశ్రాంతి దినం ప్రార్థనకు వచ్చాడు ఆయన. అక్కడ పాస్టర్ గారు ఏం చెప్పారో తెలియదు, వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపోతా ఉంటే అతడు అనాలోచనగా ఎరిగినటువంటి దేవుడు ఫిలిప్పు అనేటటువంటి ఆయన శిష్యుని ఆయన్ని కలుసుకోమని చెప్పాడు. ఆయన రథం మీద వెళ్తున్నాడు. ఆయన దేని మీద వెళ్తున్నాడండి? ఆయన రథం మీద వెళ్తున్నప్పుడు ఈయన వేగంగా ఆత్మ నడిపింపు చేత వేగంగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆయన 37 ఏమంటున్నాడు చూడండి. 30 చీరాడు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగాడు. ఏమడిగాడండి ఆయన? ఇక్కడ చాలా జాగ్రత్తగా, ఈయనేమో రథం మీద వెళ్తున్నాడు. ఈయన మంత్రి గారు, పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నది ఏంటో గ్రహిస్తున్నావా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఎవరైనా త్రోవ చూపకుంటే నేను ఎలా గ్రహిస్తాను? త్రోవ అంటే ఏంటి? ప్రకటించటం. ప్రకటించువాడు లేకపోతే నేను ఎలాగూ దాన్ని గ్రహిస్తాను? నేను ప్రకటించడం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? త్రోవ చూపటం అని. ఎవడికి త్రోవ చూపాలి? ఏది దారో కన్ఫ్యూజన్ లో ఉన్నవాడికి. మీకు అర్థమవుతుందండి? ఎవరికి త్రోవ చూపాలండి? 2-3 దారులు ఉంటే ఏం చేయాలి? ఎందుకంటే మరి అది ఎక్కడ తీసుకెళ్తా తెలియదు కదా. అవునండి కాదండి? ఇప్పుడు ఇలాగ వెళ్తున్నానండి నేను. జోలపాలెం వెళ్ళేటప్పటికి ఎన్ని దారులు ఉంటాయి? 3 దారులు. ఒకటేమో పేటలోకి వెళ్తానికి ఉంటుంది, ఒకటేమో ఏలూరుపాటికి వెళ్తానికి ఉంటుంది, ఓ పక్క. ఇప్పుడు అక్కడికి ఇప్పుడు కలవపూడి వెళ్ళాలి అనుకోండి. ఇప్పుడు ఏ దారు నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఎవరో ఒకరినే బాబా కలవపూడి వెళ్ళాలంటే ఇదే. ఎందుకంటే అక్కడ నాకు ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చింది? అక్కడ 2-3 దారులు ఉన్నాయి అక్కడ. అవునండి, అర్థమైందా అండి? 3 దారులు ఉన్నాయి. ఇప్పుడు ఆ దారు ఇక్కడ నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇటు వెళ్ళాలంటావా, అటు వెళ్ళాలంటావా? మీకు అర్థమవుతుంది చెప్పడా? ఈ మధ్య కాలంలో ఎవరు నిజమైన దేవుడు ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రజలు. అవునా కదా? మరి నువ్వేం చేయాలంటే ప్రకటించాలి. ఏం చేయాలండి? ఎవరికే? ఇంట్లో వాళ్ళకే. ఎవరికండి? ఇంట్లో బయట వాళ్ళకి దేవుడు మాట్లాడేది. ఇప్పుడు షేతు ఎనోషుని ప్రార్థన చేసేవాడిగా చేశాడు. ఎనోషుని చేశాడా? నవ్వునో చేశాడా? తన కడుపున పుట్టిన కొడుకునే. మీకు అర్థమైందండి? అంటే ఇప్పుడు ఈయన ఎవరికి బోధ చేశాడు? ఈయన ఎవరికి బోధ చేశాడండి? రే, నువ్వు ఇష్టానుసారం తిరుగుతానికి లేదు. నువ్వు ఉద్యోగం చేసి ఊళ్ళు వెళ్ళి ఏదో నాకు చేయలేని కాదు. ఇక్కడ నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు అనుకో, ముందు ఈ శాపం పోతుంది. మీకు అర్థమవుతుందండి? వచ్చిన శాపం ఏమవుతుంది? పోతుంది. ఈ శాపం పోవాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి. దేవుని ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు అర్థమవడానికి ఇలా చెప్తాను. దేవుని బిడ్డగా లేకపోతే ఏమవుతుంది? ఆ శాపం ఇంకా అలాగే ఎలాడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవటానికి ఎలా చెప్తాను చూడండి. ఈ ఆదాముకి లేకపోతే ఈ షేతునిచ్చినప్పుడు కొన్ని పదాలు వాడాడు. అక్కడ ట్రాన్స్లేషన్ లో కొన్ని పదాలు వాడాడు. ఏంటి అన్నది తెలుసా అండి? దేవుడు గ్రాంట్ చేశాడంట వాళ్ళకి. ఏం చేశాడంట అండి? బిడ్డనిచ్చాడు అని చెప్పినప్పుడు ఒక ఆయన అన్నాడు, గ్రాంట్ చేశాడు ఆయన, అపాయింట్ చేశాడు ఆయన, లేకపోతే ఒక విత్తనం ఇవ్వబడింది. ఇప్పుడు విత్తనం ఇవ్వబడింది అంటే అర్థం ఏంటి? విత్తనం అంటే అర్థం ఏంటి? విత్తనముగా ఉండిపోతే ఏమీ ప్రయోజనం లేదు. నేలలో పడింది అనుకోండి, అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ కుమారుడు ఎలా ఉండాలి? అనేక మంది చేత పొగడబడాలా, అనేక మంది చేత తిట్టించుకోవాలా. పొగడబడాలంటే నువ్వేం చేయాలి? దేవుడు విత్తనముగా ఇచ్చాడు దాన్ని నీకు. చూడండి, సంతానం అంటే ఏంటి? ఒకలా ఇద్దరా? సంతానం అంటే ఏంటి? అనేక మంది. అర్థమవుతుందండి? తర్వాత రీప్లేస్, దాన్ని ఏమన్నాడంటే, గ్రాంట్ చేసేటప్పుడు ఏమన్నాడంటే, కుమారుడికి బదులుగా అన్నదాన్ని రీప్లేస్ అన్నాడు. రీప్లేస్ అంటే అర్థం ఏంటి? అతని స్థానాన్ని భర్తీ చేసేవాడు అని అర్థం. తర్వాత ఆమె ఏమన్నదంటే, సెట్ చేశాడు దేవుడు నన్ను అంటే అర్థం ఏంటంటే సరి అయిన స్థితిలో ఉంచాడు. అవ్వను ఏం చేశాడంటండి? సరి అయిన స్థితిలో ఉంచటానికి ఈ షేతుని పెట్టాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు షేతు చేంజ్ చేయాలి,
తల్లి రెండు ప్రదేశాల్లోనూ తల్లి తండ్రి అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? తండ్రి కొడుకొచ్చి ఏం చేయాలండి? సరి అయిన ప్రాంతంలో సరి అయిన రీతిలో పెట్టాలి. ఎన్ని బాధ్యతలు ఉన్నాయండి చేతికి? అర్థమవుతున్నాయండి? ఉన్నాయంటారు లేవంటారు? అంతేగాని వచ్చి వెళ్ళిపోవడానికి కాదు దేవుడు పెట్టింది. ఇప్పుడు చేతి ఏం చేయాలండి? ప్రకటించాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. చేతి ఏం చేయాలి? ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. ముందేం చేయాలి? ప్రార్థన చేయాలి. 2 ప్రకటించాలి. ఆ కుటుంబాన్ని సరి అయిన రీతిలో నడిపించాలి. 4 అతనిలో నుండి దేవుని సంతానము రావాలి. ఎవరు రావాలి చెప్పండి? ఎవరైనా యేసయ్య రావాలి. ఎందుకనంటే ఇవన్నీ చక్కబెట్టేది ఎవరు? మరి ఒక వ్యక్తిని చక్కబెట్టేది ఎవరు? ఒక వ్యక్తికి ఆదరణ ఇచ్చేది ఎవరు? ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు? ఒక వ్యక్తిని విస్తరింపజేసేది ఎవరంటే కనుక యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసయ్య రావాలంటే ఇక్కడి నుంచే ఏమై ఉండాలి? ఆయన సంతానమై ఉండాలి. మీకు అర్థమవుతుందండి? ఇక్కడి నుంచి ఏమవ్వాలంటే ఆదాము దగ్గర నుంచే ఆయన సంతానమై ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఆయనకి లాగా ఉన్నవాళ్ళు రావాలి, అనగా ఆయనకి లాగా ప్రార్థన చేసేవారు రావాలి, ఆయనకి లాగా ప్రకటించేవారు రావాలి, ఆయనకి లాగా బలులు అర్పించే వాళ్ళు రావాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో నుంచి ఏం రావాలండి అంటే ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాం. ఆదాము ఇక్కడ షేతు కొన్ని పాఠాలు నేర్పుతున్నాడు మనకి తన జీవితంలో నుంచి. నెంబర్ 1, 4 రకాలైన పాఠాలు నేర్పుతున్నాడు. నెంబర్ 1, ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడండి? ఆయన అక్కడ నమ్మదగిన దేవుడు. ఎలాగయ్యాడు ఆయన నమ్మదగిన దేవుడు? అది కయీనుని శపించినందుక? హేబెల్ను బతుకునకుండా చంపినందుక? వీరు దేవుని కృపలో నుండి, అనగా దేవుని ఆజ్ఞలో నుంచి జారిపోయినప్పటికీ ఆయన తన వాగ్దాన విషయంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. సేతు చూచినప్పుడల్లా అనిపిస్తుంది దేవుడు నమ్మదగినోడురా. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసి దేవుని కృపను పోయినా గాని ఆయన మాత్రం ఏం చేయలేదు? ఆదాముని అక్కడితోటి ఆపేయలేదు. ఆయన ఆదాము లాంటి ఒకరినే ఆదామే చెప్తున్నాడు ఏమని? నా పోలిక చొప్పున నా స్వరూపమందు కుమారుడు కన్నాను నేను, అందుకని సేతు అని పేరు పెడుతున్నాను. ఏం పేరు పెడుతున్నాడు అంటండి? ఎందుకు పెట్టాడు ఆయన సేతు అని? సేతు ఎవరి పోలికలో ఉన్నాడంటే ఆదాము ఎలాగైతే ఉన్నాడో అదే పోలికలో ఉన్నాడు. అర్థమవుతుందా అండి? ఆదాము ఏ స్వరూపంలో ఉన్నాడో అదే స్వరూపంలో సేతు ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటు. ఇప్పుడు ఇవన్నీ చూచినప్పుడు దేవుడు మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎటువంటి సమయంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు తెలుసా? అంధకారములో కూడా. అందుకని భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన. ఎందుకని తెలుసా? గాఢాంధకారంలో కూడా దేవుడు ఎక్కడున్నాడంట? నమ్మదగిన వాడిగా ఉన్నాడు. మండుచున్న అగ్నిగుండంలో కూడా ఎలాగున్నాడండి ఆయన? నమ్మదగిన వాడిగా ఉన్నాడు. సింహాల గుహలో కూడా ఎలాగున్నాడండి ఆయన? నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఎందుకని తెలుసా? ఆపత్కాలంలో నేను ఆదుకొనదగిన సహాయకుడు అని చెప్పాడు. ఆవిడకి ఆపద వచ్చింది, నేనైతే ఏం చేయలేను అని తప్పుకోలేదు ఆయన. అగ్నిగుండమా, నో ప్రాబ్లం. సింహమా, నో ప్రాబ్లం. ఎర్ర సముద్రమా, నో ప్రాబ్లం, నేనున్నాను నీతో అన్నాడు ఆయన. అందువల్ల అవి ఏవి కూడా వీరికి హాని చేయలేకపోయింది. అగ్ని హాని చేయలేకపోయింది, సింహము హాని చేయలేకపోయింది. చేసిందండి? ఎందుకన్నా తెలుసా? మనము నమ్మదగిన వాడుగా ఉన్నా, నమ్మదగని వారముగా ఉన్నా, దేవుడు నమ్మదగినగా ఉన్నాడు. సేతు ఆ విషయాన్ని మనకు నేర్పిస్తా ఉన్నాడు. తర్వాత 2 దేవుని వారసత్వం గురించి తెలియజేస్తా ఉన్నాడు ఆయన. దేని గురించి తెలియజేస్తున్నాడండి? దేవుని అంటే దేవుడు ఎందుకు సేతు నియమించాడంటే ఊరికినే దేశం ఎలాగుందో చూస్తాను కాదు, నీలో నుండి ఆయన వారసుడు రావాలి. ఎవరు రావాలండి? ఆయన వారసుడు. ఎందుకంటే కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలోన 19వ వచనంలోన అనుకుంటే ఎలాగుంటది ఏమని తెలుసా? మీరు చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు ఆయన. ఎందుకనో తెలుసా? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి.
రాజులైన యాజక సమూహంగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. అంటే నీలో నుంచి ఎవరు రావాలన్నమాట? రాజులైన యాజక సమూహం రావాలి. అంటే ఇప్పుడు ఆ చేతుల నుంచి వచ్చారా లేదండి? చేతుల నుంచి ఎవరు వచ్చారండి? ఎనోషు వచ్చాడు. ఎవరైనా ప్రార్థన చేయవాడు, ప్రకటన చేయవాడు. తర్వాత మూడో విషయంలో, దేవుని యొక్క ప్రణాళిక విషయంలో ఆయన ఎప్పుడు కూడా ఫెయిల్ కాడు. ఆయన ప్రణాళిక విషయంలో ఏం చేయడండి ఆయన అంటే మీకు అర్థమవడానికి ఎలా చెప్తాను. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తితో పని చేయించాలనుకున్నాడు, ఈ బాబుతో పని చేయించాలనుకున్నాడు. ఇప్పుడు ఈ బాబు కూడా తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు ఈయనకి చెప్పాడు ఆయన, ఈయన చేయలేదు అని నువ్వు పోరా అన్నాడు ఆయన. చిన్నోడు ఉన్నాడుగా, చిన్నోడితో చేయిద్దాంలే అని అనుకోడు ఆయన. 6 100 106 ఎవరికైతే మాట ఇచ్చాడో వారితోటే చేపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతున్నాడు ఈ మాటలు? అంటే ఇప్పుడు నాకు చెప్పాడు దేవుడు, నేను తప్పిపోయాను, వీడు తప్పిపోయాడు కదా, వీడితో చెప్పేద్దాం, ఆడిపోతే పోయాడు. ఎలాగైనా సరే ఆ పనిని ఏం చేస్తాడండి ఆయన. ఇప్పుడు చూడండి, మీకు యోనా గురించి చెప్తాను. యోనా దేవుడు చెప్పాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నినివేకి వెళ్ళాలి. ఆయన ఏం చేశాడంటే నినివేకి వెళ్తానికి ఇష్టం లేదు ఆయనకి. వాళ్ళకి వెళ్ళి పడుకున్నాడు, మనందరికీ తెలిసింది. వీడు పోతే పోయాలి, వీడికంటే నెంబర్ 1 దింపుదాం అని అనుకోలేదు ఆయన. యోనాతోటే చెప్పండి. అంటే ఇప్పుడు యోనాతో చేయించాలని ఆయన ప్రణాళిక ఖచ్చితంగా ఆయనతోటే. ఆయన మీకు అర్థమవుతుందా అండి? అంటే ఆదాములో నుంచి ఆయన సంతానం రావాలని ఆయన ప్రణాళిక. ఆదాము తప్పిపోయాడు, కయ్యను లేడు, హేబేలు లేడు. పోతే ప్రజలు ఆదాము తీసి పక్కనట్టే ఇంకొకరిని చేద్దాం. మీకు అర్థమవుతుందండి? ఇంకొక ఆదాముని చేద్దాం అని అనుకోలేదు ఆయన. ఆదాములో నుండి ఆయన ప్రణాళిక. 3 విషయం, ఆయన ఇప్పుడు కూడా ఫెయిల్ కాడు ఆయన. మనమైతే ఫెయిల్ అయిపోతాం కానీ ఆయన ఫెయిల్ కాడు. 4వ విషయము, దేవుడు తన పిల్లల పట్ల ఉంచిన విశ్వాసము గాని మనకు ఉండాల్సిన నిరీక్షణ గాని ఎప్పుడు కూడా విడిచిపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా ఏం చేయదు, సిగ్గుపరచదు. ఆమేన్. అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాము మనం, ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచండి నిన్ను. అందుకనే చెప్పాడు, నా జనులుగా ఎన్నడూ కూడా సిగ్గుపడరు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకన్నా తెలుసా, నీవు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఎప్పుడు కూడా వమ్ము చేయుడు. ఆమేన్. ఏం చేయడండి ఆయన? మనము సరిగా లేం కదా ఆయన వమ్ము చేయడు ఆయన. అంటే ఆయన ఇప్పుడు మనం తప్పిపోయామని ఆయన మాట తప్పిపోడు. మీకు అర్థమవుతుందా అండి? మనం కొన్నిసార్లు ఏమవుతామండి, ముందు చేస్తామంటాం, తర్వాత పరిస్థితులు బాగున్నప్పుడు మొన్నంటే చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు మన వల్ల కాదు. అప్పుడు అడగాల్సింది నువ్వు, అప్పుడు అడిగితే చేద్దును. ఇప్పుడు నేనే అప్పుల పాలైపోయా, ఇక్కడ నేను అడిగి తెచ్చిచ్చేది నీకు. దేవుడు ఈ మాటలు చెప్పడం. ఆయన ఏ సమయంలోనైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, అంధకారమైన ఏ సమయమైనా, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, ఏ సమయమైనా సరే ఆయన మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో ఆ సమయాల్లో ఆయన విడిచిపోయే దేవుడు కాదు. ఆయన 100కు 100% నమ్మదగిన దేవుడు. నీవు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రం. ఏం పాఠాలు నేర్పుతున్నాడండి మనకి? షేతు ఎన్ని పాఠాలు నేర్పుతున్నాడు మనకి? 4 పాఠాలు. ఒకటి, మొట్టమొదటిది ఏంటంటే కనుక ఆయన ఏ సమయంలోనైనా సరే నమ్మదగిన దేవుడు. ఏ సమయంలోనండి ఆయన? ఏ సమయంలోనైనా సరే నమ్మదగిన దేవుడు. రెండవది, ఆయన తన వారసత్వాన్ని రప్పించే విషయంలో కూడా రాజీ పడే దేవుడు కాదు ఆయన. తర్వాత 3వ విషయము, ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రణాళికలు ఫెయిల్ కావు. ఏమవ్వండి అంటే మీకు అర్థం అవడానికి ఎలా చెప్పను? సూర్యుడిని పెట్టాడు అక్కడ. ఎందుకు పెట్టాడు ఆయన? వెలుగివ్వటానికి. ఎప్పుడైనా మనమైనా ఈ రోజు మన వల్ల కాళ్ళం పడుకున్నాం కానీ సూర్యుడు ఎప్పుడైనా ఈ వాళ్ళ రోజు తిరుగుతున్నాను, ఈ రోజు విశ్రాంతి తీసుకుంటాను. మీకు అర్థమవుతుందండి? ఎప్పుడైనా ఆ ప్రణాళికలోంచి దాటిపోయిందా? నువ్వైతే సోమరదాల గొంతుకు దాకా తిని జీర్ణం అనుకుంటా. అర్థమవుతుంది?
ఇవాళ కొంచెం నడతగా ఉంది. ఇవాళ మనం ప్రార్థనకు వచ్చే వారం వెళ్దాం. ఏం చేద్దాం? నిజంగా గనుక సూర్యుడు అలాగనుకుంటే ఎన్ని రోజులు చీకట్లో ఉందిమండి మనం? సముద్రానికి హద్దు పెట్టాడంటే ఆయన, నువ్వు అక్కడ దాటి రాకూడదండి. నిజంగా కనుక హద్దు లేకపోతే సముద్రం ఎక్కడుందో తెలుసా అండి? ఇక్కడే ఉండదు. అవునా కాదా? ఎందుకంటే ఆయన ప్రణాళికలు ఎప్పుడు కూడా ఏమవ్వండి, ఫెయిల్ కావు, వ్యర్థంగా పోవు. మనమైతే ఆయన ప్రణాళిక ఏం చేస్తామండి? నాలుగో విషయము, నువ్వెప్పుడు కూడా నిరీక్షణ కోల్పోవద్దు. ఈ మాటలు మళ్ళీ చూస్తే నీకేం అర్థం అవుతా ఉంది? ఏమర్థమవుతా ఉంది? ఏం అర్థం అవటం మాటలు ఉన్నా ఏదో నువ్వు మొత్తానికి బాగానే చెప్పు అనిపిస్తుంది, కానీ అదేంటో మాత్రం దేవునికి స్తోత్రం. చూస్తే నీ వాళ్ళకం చూస్తే చెమటలు కారుకుంటా ఫ్యాన్ తిరుగుతున్నా కానీ వాళ్ళకి మొత్తం గట్టిగానే అరిచింది చెప్పినట్టు ఉంది, కానీ అది ఎడిపోయింది. అది ఇటు కొట్టంగానే అడిగి పోయింది, మొత్తానికి ఆ వీధులకు ఎక్కడికి పోయింది. అది ఇటు కొట్టంగానే ఆ గదిలోకి పోయింది అది అన్నట్లు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త విషయం చెప్పినప్పుడు ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలన్నీ ఎలాగంటే మీకు సగం అర్థమయ్యి సగం అర్థం అవ్వకుండా ఉంది కదా, సగం అర్థమయ్యి సగం అర్థం అవ్వకుండా ఉంది. ఇప్పుడు మీకు అర్థమయ్యింది ఏదో మీకేమనిపిస్తుంది చెప్పనా? ఇది మనం చేయగలమంటావా అనిపిస్తా ఉంది. అర్థం కానిదేదో ఇది ఎక్కడ అవుతుంది ఇది అని చెప్పినంత మాత్రం నవ్వుద్దా? నేను చెప్తే ఎవడైనా వింటాడా అని. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ విషయం వినినప్పుడు నీకు అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపించాలి, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అని. ఇప్పుడు హేబేలు అర్పణిస్తే ఆ 2 పనులు చేయలేదని ఆయన అడ్డగించలేదు కదా, మరి ఆ స్థానంలో మనం పెట్టుకుంది. హేబేలు స్థానంలో నిన్ను పెట్టుకో. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? నువ్వు వాక్యాన్ని ప్రార్థన చేసేదానిగా, ప్రకటించేదానిగా, అర్పణిచ్చేదానిగా నువ్వు ఉండాలి. ఉన్నావా మరి? అర్థమవుతుందండి? దేవుడు హేబేలును ఎందుకు పెట్టాడంటే ఆయన తండ్రిలాగా ప్రార్థన చేసేవాడుగా ఉండాలి, తండ్రిలాగా ప్రకటించేవాడుగా ఉండాలి, అర్పణిచ్చేవాడుగా ఉండాలి. ఇప్పుడు ఏ పనులు చేశాడు ఈయన? అర్పణిచ్చేవాడుగా ఉన్నాడు. ఏది మానేశాడు అంటే ఈయన ఏమనుకున్నాడంటే, హేబేలు నేను మా ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నేను పొందిన మేలు పక్కడికి చెప్పకపోయినా పర్లేదు, దేవుని కానుకలు ఇచ్చేదే చాలు, మంచి ఇచ్చేదే చాలు, ఇంకా దేవుడు నన్ను ప్రేమిస్తాడు అనుకున్నాడు ఆయన. దేవుడు దాన్ని అంగీకరించలేదు. హేబేలు తీసేశాడు, హేబేలు స్థానంలో షేతుని పెట్టాడు. ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచాడు. ఎంతకాలమైంది పిలిచి? ఎందుకు పిలిచాడు ఆయన నిన్ను? ప్రార్థన చేసేదానికి ఉంటావని, ఆయన గుణాతిశయములను ప్రకటించేదానుగా ఉంటావని, 3 అర్పణలు ఇచ్చేదానుగా ఉంటాలని. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నిన్ను కూడా ఏం చేయాలి మరి? చెప్పండి, ఏం చేయాలి? బాధగా ఉంది కదా, మా సొమ్ము తిని మా సాగు కొరత దిక్కుమాలడా అన్నట్టుగా ఉంది కదా. వాక్యం అది, నేను చేసేది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఏంటదండి? అవునా కదా? పోనీ నేనేమన్నా సొంత మాటలు ఏమో చెప్పాను? వాక్యంలో ఉన్నది అది. పోనీ మనుషులకేనా? యేసై కూడా ఏం చేశారండి ఆయన? చెప్పండి, యేసై కూడా ఏం చేశారండి? ప్రార్థన చేశారు, ప్రకటించారు, చివరిలో అర్పించాడు ఆయన. ఇప్పుడు హేబేలు ఏం చేశాడు? మొట్టమొదటి 2 వదిలేశాడు మనకులాగా. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అనుకునేది అదే. ఏంటి తెలుసా? మనం కానుకలు ఇస్తే చాలు, దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు, దశమ భాగం చెల్లితే చాలు, దేవుని వాక్యం నెరవేర్చకపోయినా పర్లేదు. దేవుడు నిన్ను పిలిచింది ఎందుకంటే, ఎందుకని ప్రార్థన అంటే కనుక
నువ్వు ప్రార్థన చేసావా, అనేక మంది రక్షణ కార్యం జరుగుద్ది. ఏం జరుగుద్దండి? ఉందా లేదండి? ప్రార్థన చేయవారి వల్ల ఏం జరుగుతుందంట? రక్షణ జరుగుద్దా లేదండి? రక్షణ దేంట్లో నుంచి? పాపంలో నుంచి, శాపంలో నుంచి, దేవుని ఉగ్రతలో నుండి వారు విడిపించబడతారు. దేవునికి స్తోత్ర. ప్రార్థించిన నీవు ఏం చేయాలండి? ప్రకటించు. ఎవరికి? ఆదాము ఎవరికో చెప్పలేదు, బయటికి వెళ్ళి చెప్పలేదు, ఇంట్లో వాళ్ళకే చెప్పాడు ఆయన. షేతికే చెప్పాడు ఆయన. షేతి ఎవరికి చెప్పాడు? ఎనోషుకి చెప్పాడు ఆయన. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? ప్రార్థించేవారుగా ఉన్నారు, ప్రకటించేవారుగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, హేబేలు లాగా మనల్ని తీసేయలేదు. మనల్నే, అంటే ఎవరి ద్వారా అయితే నష్టం వచ్చిందో వాళ్ళతోటే పని చేపిస్తున్నాడు ఆయన, అనగా నువ్వు నేనే. మీకు అర్థమవుతాను, ఇలా చెప్తాను చూడండి. పౌలు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? ఎవడైనా యేసయ్య పేరు చెప్తే ఆయన చంపటాన్ని కూడా ఎనదీయలేదు ఆయన. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు అదే పౌలుతో దేవుడు మాట్లాడాడు. అతడు బాప్తిస్మం పొందాడు. ఇంతకు ముందు యేసయ్య పేరు చెప్తే చంపుతాను అన్నటువంటి వాడు ఇప్పుడు కాళ్ళు అట్టుకుంటు, వరే బాబు యేసయ్య నమ్ముకో. ఇది వరకు నేను పాపుల్లో ప్రధాన పాపిని, నేను పూర్వం హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి. ఆయన నుండి ఇలాగ మార్చాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూసావా? కాబట్టి నువ్వేం చేయి, నువ్వు నమ్ముకో యేసయ్యను అని. చూడండి వేరియేషన్ వచ్చిందా లేదా? మా బాప్తిసం పొందిన తర్వాత ఏమైంది ఆయన? చెప్పండి. బాప్తిసం పొందక ముందు ఏం చేశాడు ఆయన? యేసయ్య నమ్ముకున్నవాడిని శిక్షించాడు. బాప్తిసం పొందిన తర్వాత యేసయ్య నమ్ముకోమని బ్రతిమలాడుతున్నాడు. బాప్తిసం అంటే ఏంటి తెలుసా అండి? క్రొత్త జన్మ. ఏ జన్మ అండి? ఇప్పుడు చూడండి, అంటే దేవుడు క్రొత్త జన్మ ఇవ్వడం వలన ఇప్పుడు ఏమయ్యామండి మనము? హేబేలులో నుంచి షేతులోకి వచ్చాము. ఇప్పుడు మనం అర్థమవుతుందండి? హేబేలులో నుంచి ఎక్కడికి వచ్చామండి? హేబేలులో నుంచి షేతులోనికి వచ్చాం. ఇప్పుడు మరి కొత్త జన్మ జన్మించాం కదా, మరి మనం చేతనం ఎలాగో జన్మించాము మనము? రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం తీయండి. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ఏముంది అక్కడ? 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏమనం? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిబడి. మనకు నూతన జీవం వచ్చిందంట. ఎలా వచ్చిందంట? బాప్తీసం వలన. ఏమొచ్చిందంట మనలోకి? ఏమొచ్చింది మనలోకి? నూతన. ఎలా వచ్చింది? బాప్తీసం వల్ల వచ్చింది. అందుకని పౌలు గారు ఒక మాట అంటారు, ఏమో తెలుసా? ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో. ఎలా వచ్చాడు క్రీస్తు ఆయనలోకి? చెప్పండి, ఎలా వచ్చాడండి ఆయన? ఎందుకంటే జీవం అంటే ఎవరు? ప్రభువే చెప్పారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఇప్పుడు యేసయ్య ఎలా వచ్చాడు ఆయనలోకి? బాప్తిస్మము పొందడం ద్వారా. దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఏమని ఉన్నది అక్కడ? చదవండి ఎవరైనా. 3:7 వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. చదవండి. అబ్రహాము కుమారుడని. ఒక నిమిషం, జస్ట్ ఎక్కడో మిస్టేక్ జరిగింది. దాన్ని దాటవేయటానికి లేదు. ఉందాం.
27 అండి, సారీ, 3వ అధ్యాయం 27 వచనంలో. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27 వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, మరొకసారి చదవండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అర్థమైతే బాప్తిసం పొందిన ఎవరిని ధరించుకున్నారంట? చూడండి, అదే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. 2వ అధ్యాయము క్రీస్తులో చదవండి. 2:20 ఈ త్వరగా. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఇక్కడ జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాయందు. ఎలాగొచ్చాడు యేసయ్య మనలోకి? చెప్పండి, ఎలా వచ్చారు ఆయన? బాప్తిస్మము ద్వారా. ఎందుకు వచ్చారు ఆయన నీలోకి? ఆయన నీలో నివసించటానికి. నువ్వు ఎందుకు ధరించుకోవాలి? ఆయనను ధరించుకున్నప్పుడు, నీలో క్రీస్తున్నప్పుడు నీలో నుంచి ఎవరు వస్తారు చెప్పండి? క్రీస్తు బిడ్డలుగా వచ్చేది. అమ్మ అవునా కాదా? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట? కొత్తగా జన్మించాం. బాప్తిసం పొందరా లేదా? బాప్తిసం పొందామన్న. బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తును ధరించుకోవాలి. ఉన్నారా మరి? లేకపోతే ఏమవుద్ది అంటే గనక నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడదు. ఏంటి దేవుని ప్రణాళిక? నీలో నుంచి ఎవరు రావాలన్నమాట? ఇప్పుడు చెప్పండి, ఎవరు రావాలి? యేసయ్య రావాలా వద్దా? అందుకని ఆయన ఏం చేశాడు? నూతనమైన జీవం నీలోకి ఇచ్చాడు. అందుకని ఆయన నివసించాలనుకుంటున్నాడు. ఇప్పుడు మరి నీలోంచి క్రీస్తు రావాలా లేకపోతే అర్పణించి సరిపెట్టేద్దాం? రావాలా వద్దా? ఎందుకని? దేవుడు హేబేలు లాగా నిన్ను తీసేయకుండా షేతులాగా నిన్ను నిలువ పెట్టాడు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు షేతు ఏ విధంగా అయితే తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నాడో దేవుని సంఘాన్ని కట్టాడు, అనగా క్రీస్తు యొక్క బిడ్డలను జీవించేటట్లుగా దేవుని పిల్లలు వచ్చేటట్లుగా చేశాడు. నీవు కూడా ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? నీలో నుంచి ఎవరు రావాలి? చెప్పండి, ఎవరు రావాలి? క్రీస్తు సంతానము రావాలి నీలో నుంచి. ఇప్పుడు ప్రశ్న, మరి నువ్వు ఎంతమంది బిడలకు జన్మనిచ్చావు? మరి ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చావు? కనపడతలేదా నీకు? ఈడు మావోడు, ఆ పిల్ల మా పిల్ల, కనపడతలేదు నీకు అనుకుంటున్నారా? కాదు. ఎంతమంది యేసయ్య బిడ్డలకు జన్మనిచ్చారు ఆలోచించు. హేబేలు ఆ పని చేయలేదు. దేవుడు తీసేయడానికి ఏం చేయలేదండి? అడ్డగించలేదు. ఒకరోజు ఆయన తోటలోకి వచ్చాడు. ద్రాక్ష తోటలోకి అంజూరపు చెట్టు నాటించాడంట. ఆయన 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడంట కాయల కోసం. 3 సంవత్సరాల నుంచి కూడా ఏమి లేదంట. అన్నాడు ఆయన, ఈ చెట్టు తీసే, కొత్త చెట్టు వేద్దాం. అక్కడ ఏమేద్దాం అన్నాడండి? ఎందుకు నేల వ్యర్థమైపోవాలి? ఎన్ని సంవత్సరాలకే? మరి మన రక్షింపబడి ఎంతకాలం అయింది? అప్పుడు మరి ఎంతమంది పిల్లలు రావాలి మనలో నుంచి? జస్ట్ ఇమాజిన్, ఆలోచన చేయండి. అర్థమవుతుందా? షేతు మరి తనకు అప్పగించబడిన బాధ్యతను నిర్వర్తించాడా నిర్వర్తించలేదు? చెప్పాలి, నిర్వర్తించాడా లేదా? మరి నువ్వు ఈ షేతు గురించి 9 సార్లే ఉంది బైబిల్లో. ఎన్నిసార్లు ఉందండి? కానీ అతను చేసిన కార్యం ఏమైంది చూసారండి? అతడు చేసిన పని చూసారండి? లోకాసు వార్తలో ఆయన గురించి రాయబడి ఉన్నది. యోధా పత్రికలో ఆయన గురించి పరోక్షంగా ప్రస్తావించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. కనిపించింది 9 సార్లే. ఎన్నిసార్లు అండి? జస్ట్ 9 సార్లు. నిన్న ఎవరో కానీ పెట్టారు, దావీదు గురించి అంటే 1100 సార్లు ఉందంట. ఎన్నిసార్లు అండి?
1100 సార్లు. కానీ షేతు గురించి ఎన్నిసార్లు ఉంది? ఎందువల్ల తెలుసా? షేతు ఎవరి ప్రణాళికలో ఉన్నాడండి? ఆయన దేవుని ప్రణాళికలో ఉండటమే కాదు, దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి కారకుడయ్యాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమయ్యాడండి ఆయన? దేవుని సంతానము భూమి మీద రావటానికి ఆయన మూలకారకుడయ్యాడు. అంటే షేతు పట్ల ఏ ప్రణాళిక అయితే ఉందో అదే ప్రణాళిక నీ మీద ఉంది. అందుకనే ఆయన నిన్ను రక్షించింది కారణం అది, నిన్ను కొన్నది కారణం అది, నీ కొరకు ప్రాణం పెట్టిన కారణం అది, నువ్వు అడిగిందల్లా ఇచ్చేది కారణం అది, నీ ప్రార్థన ఆలకించేది కారణం అది. ఎందుకనో తెలుసా? నీ ప్రార్థన వలన కొంతమంది ఏమవ్వాలి చెప్పండి? రక్షింపబడాలి. నీవు ప్రకటించడం వలన నీ కుటుంబమే దేవుని కుటుంబముగా మార్చబడాలి. మరి మార్చబడింది? నాకు తెలియక అడుగుతున్నాను, అసలు ఎప్పుడైనా మీ పిల్లలకు ప్రార్థన చేసుకో, వాక్యం చదువు అని చెప్పారా? చదివిచ్చారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏది ఫలితం? ఏది? అన్నం వండేసామండి, అన్నం ఉండాలిగా. ఇప్పుడు ధనలక్ష్మి గారిని అడిగితే ఏముండవమ్మా, అన్నం సాంబార్ కాసేసానయ్యా అంటారు. కిందకి వెళ్తాడు ఉంటే అమ్మ చెప్పండి అండి, అంతేనా? అయ్యో వండాను కానీ కుక్క ఎత్తుకెళ్ళిపోయిందంటే ఊరమ్మ అలాగా అంటానా నేను? మరి కుక్క ఎత్తుకెళ్ళిపోతాను ఏం చేస్తాను? ఎందుకన్నా తెలుసా? వండిన నీవు ఏం చేయాలి? అక్కడ రాయబడి నువ్వు సిద్ధపడి నీ ఇంటి వారిని కూడా సిద్ధపరచు. మరి కావలి వారు ఏం చేయాలి? కుక్క తెచ్చుకెళ్ళిపోయింది, నేను సూపర్ ఉండాను, అసలు ఈరోజు సాంబారు అసలు ఎంత చక్కగా కుదిరిందో. ఇంటి పక్కల వాళ్ళందరూ కూడా అడిగారు ఎలా కాసావమ్మా అని. అన్నారు అనుకో, నాకు కడుపు నిండుద్దా? చెప్పండి. అసలు ఏం వేసావు? అసలు ఆ వాసన 10 ఊళ్ళకి తెలిసింది. ఏంటి నీకు రాలేదా వాసన అని అన్నావు అనుకో, నాకు కడుపు నిండుద్దా? 10 ఊళ్ళి వాసన రాపోయినా పర్లేదు, నాకు ఆకలి అయినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు వండిదో నా సిద్ధపడితేనమ్మా నీకు వందనాలంట. అమ్మ ఏదో ఒకటి మొత్తానికి ఉప్పుగా ఉందో సప్పగా ఉందో ముందు కడుపు ఆకలి తీర్చో నీకు ధన్యవాదాలు అంట. నీకు ఆకలి వద్దా బాబా? కానీ కాశాను, అందరూ కూడా ఏమన్నారా అన్నారనుకో, నేనేమంట? దేవుడు కూడా అదే అంట. ఎందుకంటే పని చేసామా ఏం కనపడాలండి? అక్కడ ఏం కనపడాలి చెప్పండి? ఫలితం కనబడితేనే. అప్పారావు గారు ఇప్పుడు కాయలు తీసుకొచ్చారు, ఆయన అమ్మేటప్పుడు ఏం చెప్తాడు ఆయన? అసలు నువ్వు తిన్నామని చూసిపెట్టావు అన్నాను. మరి అమ్మేటోళ్ళు ఏం చెప్తారు? మరి అసలు పనికి మన కాయలు నీకు ఇష్టమైతే కొనుక్కో, కష్టమైతే మానేయని చెప్పడు ఆయన. చెప్తాడండి అని. అలా చెప్తారా? నోట్లో పెట్టుకుంటే అసలు మళ్ళీ కొనాలంటాను. ఇప్పుడు నేను అక్కడే ఓపెన్ చేసి తిన్నాను అనుకోండి, ఆయన చెప్పిన మాట ఏమవ్వాలి చెప్పాలి. అలా కాకుండా ఇప్పుడు ఈ కాయలు తీయగా ఉండాలి, లేకపోతే కనీసం పుల్లగానే ఉండాలి. ఈ మధ్యన ఏంటో కాయలు సప్పగా ఉండే అతనే, అవునే కదా? బత్తాకాయలు ఎలా ఉండాలి అంటే తీగానే ఉండాలి, పుల్లగానే ఉండాలి. అటు కాకుండా ఇటు కాకుండా సప్పకుండా ఆయనకు. ఇప్పుడు ఆయన ఏమంట? అన్న నువ్వు తీసుకెళ్ళు, నీకు నేను చెప్పినట్లుగా తీగుంటే డబ్బులు అన్నాడు అనుకోండి. అసలు ఆయన ఏమన్నాడు చూద్దామని చెప్పేసి నేను ఒక కాయ ఓపెన్ చేశాను అనుకోండి, ఉదాహరణ. ఇప్పుడు ఈ కాయలు ఆయన పుట్టించాడా? అమ్మాలి కాబట్టి ఏం చేస్తాడు ఆయన? అంతే. ఆయన ఏమి తోట వేసి విత్తనాలు వేసి ఎరువులు వేసి లేకపోతే ఏదో చేసి మన దగ్గర తీసుకురాలి. ఆయన అమ్మేవాడు అదే మాట చెప్పాడు, ఈయన అదే మాట చెప్తాడు, అంతేనా కదా? మరి దేవుడు అలాగూ చేయలేదు కదా మనల్ని. తన రక్తం అనే ఎరువు నీకు వేసి ఆయన శరీరాన్ని, రక్తాన్ని నీకు ఆహారంగా పానంగా ఇచ్చిన తర్వాత కూడా ఆయన మరణాన్ని ప్రచురించకపోతే మరి ఆదాము హవ్వలాగా, హేబేలులాగా మన వారిని మనము కోల్పోమా? అర్థమవుతున్నాయన్నా మనకి? హేబేలు ఎందుకు కోల్పోయాడు? ఆయన ఇదేంటి అనుకున్నాడు? ఆయన నాకు మన గారు ఆదివారం వెళ్తే చాలు, అర్థమైందా? ఏ రోజు వెళ్తే చాలు, తర్వాత ఆయన ఎవరో నేనెవరు. ఆదివారం మాత్రమే మా ఫాదర్ గారు, ఆయన ఆదివారం మాత్రమే ఆయన మీద ఏగ వాలిందా అని నేసి పాడేస్తా, అర్థమైంది? మిగతా రోజుల్లో ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. మధ్యలో ఎక్కడ కనిపించినా ఎవరు మీరు
ఆదివారం కనపడక అయ్యా వందనాలు నువ్వు లేకపోతే నా బతకలేదు. మిగతా 30 రోజులు, మిగతా 6 రోజులు దేవునికి స్తోత్రం. ఇలా అనుకునే వారికి ఈ మాట అర్థమవుతుందా అండి? ఎందుకనంటే దేవునితో సంబంధం అనేది ఎటువంటిదో తెలుసా? ఏదో ఒక రోజు కాదండి. నిజంగా దేవుడు కూడా వచ్చినప్పుడే ఊపిరి జీవము దయచేద్దాం అనుకుంటే మిగతా అన్ని రోజులు ఏమవుతాం మనం? ఎండి చేప అయిపోతాం. ఎండి చేప అంటే ఎవడ కూడా కొంటాడు అండి, అంతేనా? ఎండిపోయిన మనిషిని ఎవడన్నా కొంటాడా? మొన్న పెళ్లి చూపులకి ఆ పిల్ల ఏంటి అలా ఎండిపోయినట్టుంది, ఆ తత్వం మరి అలా అమ్మ అలాగా ఉంది, ఆమె ఎలాగా ఉంది అంటే ఎండిపోయినట్టు ఉంటామంటే అర్థం ఏంటి? సన్నంగా ఉంది. కోతే కేజీ తీసుకెళ్ళి కోతాడా? కోతే కేజీ కండ కూడా లేదా పిల్ల, ఏం చేద్దా? ఎట్లా కొడతా? ఆలోచించండి ఒకసారి. దేవుడు నిన్ను పిలిచింది, నిన్ను రక్షించుకున్నది, నిన్ను కొన్నది ఎందుకంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయువారుగా ఉండాలి, ప్రకటించేవారుగా ఉండాలి. అర్పణ. షేతు హేబేలు లాగా లేడు. ఏదైతే దేవుడు నమ్మి ఆయన పంపించాడు హేబేలు స్థానంలో, చాలా జాగ్రత్తగా గమనించాను. ఎవరి స్థానంలో పంపించాడండి ఆయన? హేబేలు స్థానములో ఏదైతే నమ్మి దేవుడు పెట్టాడో ఆ నమ్మకాన్ని ఆయన ఏం చేశాడండి? 100% నెరవేర్చాడు. మరి హేబేలు లాగా నిన్ను చేయకోకుండా నేను కొత్తగా జన్మింప చేస్తే, నా జీవమును ఆమెలో పెడితే, నన్నే ఆమెను ధరించుకునేటట్లుగా చేస్తాదని నమ్మి నిన్ను రక్షించినప్పుడు, నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఎంతమంది బిడ్డలను దేవుని కొరకు అన్నారు? ఎంతమంది? ఎందుకు కనాలో తెలుసా? నీ శాపము పోవాలంటే, నీ దరిద్రం పోవాలంటే నీవు ఆత్మ సంబంధమైన బిడ్డలను కనినప్పుడు. ఏం కనినప్పుడు అండి? ఆత్మ సంబంధమైన పిల్లలను కనినప్పుడు. భౌతిక సంబంధమైన, ఇప్పుడు ప్రత్యేకంగా ఆత్మ సంబంధమైన పిల్లల్ని ప్రత్యేకంగా కంటానికి ఏమైనా స్త్రీ గర్భములు సపరేట్గా అదేంటది? అది సంచి, గర్భ సంచి సపరేట్గా ఏమన్నా ఉందా? ఏమీ లేదు. దేవుడు నిన్ను ప్రేమించిన బిడ్డలనే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించువారిగా, ప్రకటించువారిగా, అర్పణ అంగీకరించువారిగా, అర్పణ ఇచ్చువారిగా నీవు సిద్ధపరచాలి. అదే ఇందాక మనం చదివింది. ఎప్పుడు చేద్దాం? ఎప్పుడు చేద్దాం అది? అసలు నువ్వు సిద్ధపడింది ఏది? ప్రార్థన చేసేది ఏది? దేవుని మాటలు చెప్పింది ఏది? అసలు దేవుని మాటలు నువ్వు విన్న మాటలు ఎవరికైనా చెప్తున్నామా? అసలు నువ్వు అనుభవించిన మేలుని ఎవరికైనా చెప్తా ఉన్నావు? అసలు దీనికి సమాధానం నాకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు రేపు అడిగేది అదే. నిన్ను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడినప్పుడు అనేక రకాలైన వాక్యాలు నీకు వినిపించబడింది కదా. ఏం చేస్తావు? ఎంతమందిని రక్షించావు? నేను ఈ సంగతి చెప్పి నేను ముగించేస్తాను. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఆ యజమానుడు ఊరెళ్ళేటప్పుడు తన పనుల్ని పిలిచాడు. ఆయన ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు ఏ నియమ నిబంధనలు లేవు, అగ్రిమెంట్ లేవు, ఏమీ లేవు. ఈయనను నమ్మాడు ఆయన, ఈయనకి ఇచ్చేసాడు అంతే. ఈయన నమ్మాడు ఆయన, ఆయనకి ఇచ్చేసాడు అంతే. ఆమెను నమ్మాడు ఆయన, ఆమెకి ఇచ్చేసాడు. ఒక రోజు వచ్చాడు ఆయన, వచ్చినప్పుడు పిలిచాడు ఆయన. 5 తలాంతులు వచ్చాడు. అయ్యా 5కి 5 చేశా, వినండి జాగ్రత్త. ఎలా చేసావు, ఏం చేసావు అడగలేదు. అర్థమైందా? ఆయన 5కి 5 చేశాడు అంతే. ఈయన వచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు. ఆయన 2కి 2 చేశాడు. ఆయన ఒకటి వచ్చినాడు. ఆయన ఏమీ చేయలేదు, నేలలో పాతి పెట్టాడు, ఊరుకున్నాడు. ఆయన ఇంకొక మాట, వీళ్ళకి ఇచ్చేటప్పుడు నేను మరలా వస్తాను, మీరు రెట్టింపు చేయాలి రే అని చెప్పలేదు అక్కడ. ఆయన మీకు అర్థమవుతుందండి? ఏం చేయమని చెప్పలేదు అక్కడ. నేను వచ్చేటానికి మీరు ఏదో ఒకటి చేసి, అర్థమైందా, ఏం చేయాలి? పెంచాలి అట్లని అని ఏం చెప్పలా.
ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు లెక్క అడిగాడు ఆయన. 5కి 5 శబాష్ అన్నాడు ఆయన. ఆయన శబాష్ అన్నాడు. ఒక తలాంతోడు ఏం చేశాడంట? భూమిలో పాతిపెట్టాడు. ఇప్పుడు ఆయన తలాంత ఆయనకి ఇచ్చేసాడే లేదా? పోతే పోయిందిలే, పెంచకపోతే పెంచకపోయేవులే, నా తలాంత నాకు ఇచ్చావు చాలురా బాబు అన్నాడు. అక్కడ ఆలోచించాడు. సోమరివైన చెడ్డ దాసుడా, ఏమన్నాడండి ఆయనే? సోమరివైన చెడ్డ దాసుడా, కాళ్ళు చేతులు కట్టి చీకటి దాంట్లో వేసేయండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు చూడండి, ఈ తలాంత్ ఇచ్చింది ఎందుకన్నమాట? చెప్పండి. దాన్ని ఉపయోగించి కనీసం ఒకటైనా మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నిన్ను రక్షించింది ఎందుకన్నమాట? ప్రభువా, ఏమని ప్రార్థన చేద్దాం మంచిది చెప్పండి. సందీప్, ఏమని ప్రార్థన చేద్దాం మంచిది? ప్రభువా, తెల్లారు లేకగానే మా అమ్మ దే పని చెప్పుకోకుండా బ్రష్ మీద పేస్ట్ ఆమె పెట్టి, ఈ చల్లు గడగడ మునిగిపోకుండా వేడి నీళ్ళు ఆమె పెట్టి, తుడుచుకోవడానికి టవల్ కూడా ఆమె పెట్టి, అమ్మ నేను తోముకోలేకపోతే నేను తోముతాను నాయన అనేటట్టుగా చెయ్యి. అది దేవునికి స్తోత్ర. ఇటువంటి ప్రార్థన చేయడానికి నిన్ను నన్ను రక్షించింది. ఎందుకు రక్షించాడో తెలుసా? ఎందుకు చేతుని పెట్టాడో తెలుసా? ఎందుకు బదులుగా నియమించాడో తెలుసా? ఎందుకు ఒక విత్తనముగా ఇచ్చాడో తెలుసా? చేతు ద్వారా ఏమవ్వాలి? ప్రార్థించేవారు రావాలి, ప్రకటించేవారు రావాలి, అర్పణించేవారు. ఆయన చేతు నియమించాడంతే. నీకైతే ఏం చేశాడు ఆయన? తన సిలువ రక్తము ద్వారా నిన్ను కొని, నిన్ను కని, నిన్ను విడిపించి, శాపములో నుంచి, పాపములో నుంచి, దరిద్రతలో నుంచి నిన్ను విడిపించి, నీతిమంతుడిగా చేసి, పవిత్రుడిగా చేసి, ఆయనతో సమాన వారసుడిగా చేసి ఎందుకనో తెలుసా? దీన్ని పడుకుంటానికి కాదు. ఆయన పోలికలో కొంతమందిని దేవుని కొరకు హేబేల పనిచేయలేకపోయాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మరి నువ్వేం చేస్తావు? ప్రాణాన్ని పోగొట్టుకుంటావా? దేవుని పని చేస్తా, ప్రార్థన చేసి నువ్వు పొందిన మేలుని చెప్పి ఎవరినో కాదు నీ ఇంటి వారిని రక్షించుకుంటావు. రక్షించుకుంటే చేతు ఏ విధంగా అయితే ఆయన ప్రణాళికలో ఉండి ఆయన ప్రణాళిక నెరవేర్చాడో, ఆయన సంతానములో ఏ విధంగా అయితే ఉన్నాడో, నీవు కూడా ఆయన సంతానములో ఒకదానిగా పిలువబడతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుని పిలిచింది, అందుకనే నన్ను పిలిచింది, అందుకని నిన్ను ఏర్పాటు చేసుకున్నది, అందుకనే నిన్ను పవిత్రుడిగా చేసింది, అందుకనే ఆయన నీ కొరకు కొరడా దెబ్బలు తిని అనేక మంది ఉండగా. మీరు అనుకుంటున్నారు ఆదాముకి చేతు ఒకడే అనుకుంటున్నారు అనుకుంటా. చదువు డాడీ తల్లి, ఆదాముకి ఎంతమంది పిల్లలు ఉన్నారో? 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం. మీరు అనుకోవచ్చు, అయ్యగారు ఆదాముకు ఉన్నది ఒకడే కాబట్టి ఆయన చేసాడు, దీంట్లో ప్రత్యేకత ఏముందని మీరు అనుకుంటున్నారు. డాడీ, చేతును కనిన తర్వాత ఆదాము బ్రతిక దినములు 800, అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంటే చేతుతో పాటు ఇంకెంతమంది ఉన్నారండి ఆయనకి? డాడీ అన్నాడు 33 మంది అంటున్నాడు. పండితులు చెప్పినటువంటి మాట 33 మంది. నిజమే, ఆ మాట రైట్ అనుకుందాం. 33 మందిలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు చెప్పండి? మీకు అర్థమవుతుందండి? అంతేగాని దేవునికి ప్రత్యామ్నాయం లేక వీడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆండే పెట్టాడు అనుకోకండి. ఇక్కడ రాయబడి ఉన్నది, అతడు కుమారులను కుమార్తెలను కనెను. పండితులు చెప్పినట్లుగా 33 మంది అనుకుంటే 33 మందిలో ఒక ఆయన ఏం చేశాడండి? ఆయన ఎన్నుకున్నాడు. ఆయన కన్నమ్మ 32 మందిని కాదంటానికి గల కారణం ఏమిటి? చేతుని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏమిటి? చేతు ఆదాము పోలికలో, ఆదాము స్వరూపములో ఉన్నాడు.
ఆదాము ఎవరి పోలికలో ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాముకి దేవుడిచ్చాడు, షేతుకి ఆదాము వలన కలిగింది. మరి నీకు నాకు యేసయ్య పోలిక ఎలాగొచ్చింది? ఆయన రక్తములో కడగబడినందున. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివే. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివే. నీలోనే వలని నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుతున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే. దేవుడు ఆశ ఏంటంట? నిరంతరము ఆయనతో పాటు జీవించాలని. ఆయన రూపమును కోల్పోయిన మనలను తన రక్తం ఇచ్చి కడిగి శుద్ధి చేసి ఏ రూపాన్ని ఇచ్చాడండి ఆయన మనకి? ఆయన రూపాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆయన సంతానం అంటే మనకి ఏ రూపం ఉండాలి? ఆయన పోలిక ఉండాలి, ఆయన రూపం ఉండాలి. ఎలా వచ్చిందంటే గనుక ఆయన రక్తములో నీవు కడగబడినందు. మన దగ్గరికి ఎలా వచ్చిందంటే మారు మనసు పొంది బాప్తిసం పొందటం ద్వారా, ఆయన జీవము నీలో ఉండటం ద్వారా, ఆయన నీలో జీవించటం ద్వారా, ఆయనను ధరించుకొనటం ద్వారా. మరి ఈ మూడిట్లో ఎక్కడున్నాం మనం? జస్ట్ ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. ఈ నూతనమైన దినాల నుంచి అయినా ప్రార్థించే వారిగా, ప్రకటించే వారిగా, అర్పణ ఇచ్చేవారిగా మనం ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము.